పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఐపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ చంద్రబాబు పాలనలో ఇప్పటికే రాష్ట్రానికి 11 లక్షల కోట్ల అప్పు అయింది అని, జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పేద ప్రజల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నేతలు లేకుండా చేద్దామని చూస్తున్నారు అని, చంద్రబాబు, పవన్, జగన్ ఈ ముగ్గురు మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని ఒక్కళ్ళు కూడా అడగలేకపోతున్నారని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి అంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పేద ప్రజల పార్టీ అనేది ఎవరూ మర్చిపోవద్దు అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే పనిచేసినా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు అంటే ఆ పరిపాలన మీ గుండెల్లో ఈ రోజు వరకు కూడా మీకు గుర్తుంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అంటే ఇంతమందిగా తరలి వచ్చారు. మరొకసారి ప్రతి ఒక్కరికి వందనం. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు చేశారు, అవునా? వాటిలో రైతులకు ఎన్నో చేశాడు. ఉచిత విద్యుత్ అయితే ఏమి, రుణమాఫీ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశాడు. పేదవాళ్లకు కూడా ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు తన గుండెల్లో నుంచి ఆలోచన చేసి మరీ రూపొందించారు. వాటిలో ఆరోగ్యశ్రీ ఒకటి. అంటే పేదవాడికి జబ్బు వస్తే అప్పులు పాలు కాకూడదు అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని చుట్టారు. అంతేకాదు ఫీజు రీయింబర్స్మెంట్, పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి, పైసా ఖర్చు లేకుండానే కావాలి అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతోమంది బిడ్డలు పెద్ద పెద్ద చదువులు ఉచితంగానే చదువుకున్నారు. 108 అయితేనేమి, లక్షల మందికి ఇల్లు ఉండాలి అని ఇందిరమ్మ ఇల్లు కట్టడం అయితేనేమి, లేక రాజీవ్ గృహకల్ప అయితేనేమి, ఇలా ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా అమలు చేసి చూపాడు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండంగా రూపొందించిన పథకమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీంట్లో చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు. ఈ పథకం ఎంత గొప్ప పథకం అంటే గ్రామాలలో ఇది వరకు పనులు లేక చేసుకుందామంటే పనులు లేక ఆకలి చావులైనా చచ్చేవాళ్ళు, లేకపోతే వలసలు వెళ్ళిపోయేవాళ్ళు. అది జరగకూడదు అని కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో ఆలోచన చేసి కోట్ల మంది ప్రజలకు గ్రామాలలోనే పని ఉండాలి అని, గ్రామంలోనే ఉపాధి ఉండాలి అని, ఆ ఉపాధి కూడా ఒక హక్కులాగా ఉండాలని రూపొందించిందే ఈ ఉపాధి హామీ పని, కరువు పని. ఉపాధి హామీ అనేది ఒక హక్కు. అంటే ఎవరైనా వెళ్ళి మాకు పని కావాలి అని గ్రామంలో అడిగితే ఆ గ్రామస్తులకు 15 రోజుల్లో పని కల్పించాలి. పని చేసినందుకు 14 రోజుల్లో వేతనాలు కూడా చెల్లించాలి. ఇలా ఒక చట్టం చేశారు. దాని ద్వారా ఎంతోమంది పేదవాళ్ళు గ్రామాలలోనే ఉపాధి పొందారు. అంతకుముందు ఉపాధి లేక వలసలు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ పథకం వచ్చిన తర్వాత గ్రామాలలోనే ఉండేవాళ్ళు పిల్లల్ని వాళ్ళే సాక్కొని ఎంతో సంపాదించుకొని వాళ్ళు కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగారు ఈ ఉపాధి హామీ పని వల్ల. ఇంత గొప్ప పథకం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలలో ఇదొక చాలా పెద్ద పథకం. అందరికీ వర్తింపజేసిన పథకం. కోట్ల మంది ప్రజలు మన దేశంలో ఉపాధి హామీ పని వల్ల గ్రామాలలో పని పొందిన పథకం. అలాంటి పథకం 20 సంవత్సరాలు అయింది ఇప్పటికి మొదలుపెట్టి. బీజేపీ ఇప్పుడు కొత్త పథకం తెస్తామంటున్నారు. ఈ ఉపాధి హామీ పని ఇక చెల్లదు. బీజేపీ వీగ్రామ్ అనేది ఇంకో కొత్త పథకం తెస్తామని బీజేపీ పార్టీ ఇప్పుడు అంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టానికి బీజేపీ పార్టీ తెస్తున్న ఇప్పుడు విబిగ్రామ్ చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇది వరకు గ్రామాలకు సంబంధించి ఏ పని కావాలైనా, ఆ గ్రామంలో ఒక రోడ్ వేసుకోవాలన్నా, ఒక బావి తవ్వుకోవాలన్నా, లేక పూడికలు తీయాలన్నా, గ్రామ అభివృద్ధి కోసము ఏదైనా పని కావాలంటే ఈ ఉపాధి హామీ పనిలో ఆ పనిని చేపించి గ్రామస్తులతోనే చేపించి మళ్ళీ గ్రామస్తులకే కూలీ డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ చట్టంలో గ్రామాలలో పని జరగదట. గ్రామాలలో పని జరగదు. గ్రామంలో పెద్దలు నిర్ణయించరు ఏ పని జరగాలి అని.
ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్తుందట ఎక్కడ ఏ పని చెయ్యాలి అని, ఏ గ్రామంలో పని చేయాలి, ఏ జిల్లాలో పని చేయాలి, ఏ రాష్ట్రంలో పని ఇవ్వాలి. వాళ్ళకు చెందిన రాష్ట్రాలైతే బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ పని ఇచ్చుకోవచ్చు, బీజేపీ లేని రాష్ట్రాలకు తక్కువ పని ఇచ్చుకోవచ్చు. ఇలా పూర్తిగా గ్రామానికి సంబంధించిన స్వరాజ్యాన్ని, అధికారాన్ని తీసేస్తూ ఈ కొత్త చట్టాన్ని తెస్తుంది బీజేపీ పార్టీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో ఇక గ్రామాలకు ఏ అధికారాలు ఉండవు, గ్రామాలలో పనులన్నీ ఆగిపోతాయి. ఇక గ్రామస్తులందరూ ఈ బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త చట్టం అయితే ఉందో, పక్కన ఒక కాంట్రాక్ట్ పనో లేకపోతే ఒక ప్రాజెక్ట్ పనో అయితే ఆ కాంట్రాక్టర్ కింద వెళ్ళి పని చేయండి అని ఉపాధి హామీ పనిని దాంతో జోడిస్తే ఆఖరికి ఇది ఎలా తయారవుతుంది అంటే ఆ కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేసే యంత్రాలుగా గ్రామాలు మిగిలిపోతాయి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఉపాధి హామీ పని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. ఉపాధి హామీ పనిలో మొత్తం నిధులు ఒక పనిముట్లకు తప్పితే మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈ బీజేపీ తెచ్చిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని డబ్బులు ఇవ్వదట, కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుందట, మిగతా 40% రాష్ట్రాలు పెట్టుకోవాలట. వాస్తవానికి మన రాష్ట్రం పెట్టుకునే పరిస్థితిలో లేదు. ఇప్పటికే మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారి వల్ల ఇప్పటికే 11 లక్షల అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం. కనీసం